విశాఖపట్నం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో కొలువైన అప్పన్న ఆలయంలో అపచారం జరిగింది. సింహాచలం కొండపైనున్న తిరుమాడ వీధుల్లో టీడీపీ మహిళా నేత కేక్ కట్ చేయడం వివాదాస్పదమైంది. రాజమహేంద్రవరానికి చెందిన టీడీపీ నేత సౌజన్య రాజకుమారి సింహాచలం వెళ్లారు. అక్కడ ఆలయ రాజగోపురం ముందు తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రాత్రి కేక్ కట్ చేశారు. తాను వెజ్ కేక్ కట్ చేస్తున్నానంటూ ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో అందరితో పంచుకున్నారు. సౌజన్య రాజకుమారి కేక్ కటింగ్ కు సంబంధించిన ఫోటోలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. దీనిపై విశాఖపట్నానికి చెందిన బీజేపీ నేత విజయ్ శంకర్ ఫణి స్పందించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన సింహాచలంలో ఇలా కేక్ కట్ చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు సహించేది లేదని సీరియస్ అయ్యారు. ఈ కేక్ కటింగ్ వివాదంపై సింహాచలం ఆలయంలో ఈవో జల్లేపల్లి వెంకట్రావు కూడా స్పందించారు. ఈ ఘటనపై విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది చూడాలి. అలాగే ఈ వివాదంపై సౌజన్య రాజకుమారి స్పందించాల్సి ఉంది. సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేస్తే ఒక మహిళ కొండపై 2 రోజుల క్రితం మధ్య అర్ధరాత్రి వారి యొక్క జన్మదిన వేడుకలకి కేకు, వెజిటేరియన్ కేక్ అన్నారు, వెజిటేరియన్ కేక్ కట్ చేస్తున్నట్టు ఫొటోస్ వైరల్ అయ్యాయి. అవి ఏదైతే దేవస్థానం యొక్క ఆగమ నియమాలకి ఉల్లంఘించినట్టు కనిపించింది. కాబట్టి అటువంటి వాటిని కూడా దేవస్థానం నియమాలు ఎప్పుడు అనుమతించవు. కాబట్టి అటువంటి వారిపై చర్య తీసుకోవడానికి గాను స్థానిక ఏదైతే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఉందో దానిలో రిపోర్ట్ చేయడం జరిగింది. తగు చర్య తీసుకోమని చెప్పి మేము ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ రోజు ఎవరైతే డ్యూటీలో ఉన్నటువంటి ప్రైవేట్ ఏజెన్సీ సెక్యూరిటీ గార్డ్ ఎవరు ఉన్నారో వారిని కూడా ఇచ్చి ఎంక్వైరీ చేసి వారు కూడా రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉందో ఎంక్వైరీ చేసి వారి మీద కూడా చర్య తీసుకోమని చెప్పి ఫిర్యాదు చేయడం అనేది దేవస్థానం నుంచి జరిగింది. అంతేకాకుండా వారిని ఉద్యోగం నుంచి ఎవరైతే ఈ సెక్యూరిటీ గార్డు ఉన్నారో వారిని ఉద్యోగం నుంచి కూడా తొలగించవలసిందిగా సంబంధిత ఏజెన్సీ వారిని కూడా కోరటం జరిగింది. దేవస్థానం అధికారులు కూడా ఎవరైనా కానీ ఇన్వాల్వ్ అయితే ఎవరు బాధ్యులైనా అది చెప్పచ్చు. ఒకసారి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఇచ్చితే వారు ఎంక్వైరీ చేస్తారు. మీరు కానీ నేను కానీ నిర్ణయించలేదు. తెలియదు. సుమారు రాత్రి 12 ఇన్వెస్టిగేషన్ నేను కాదు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎవరైతే వాళ్ళ పేర్లు కూడా చూసుకుని వారి మీద కూడా ఇవ్వడం జరిగింది. వారి మీద కూడా ఫిర్యాదు ఇచ్చాం. పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఇచ్చాం. వారి మీద చర్య తీసుకోమని కూడా ఏజెన్సీకి చెప్పాం. ఏజెన్సీ వాళ్ళు చర్య తీసుకుంటారు. పోలీస్ స్టేషన్ వాళ్ళు ఆగమ నియమాలు విరుద్ధంగా వ్యవహరించడంలో ఎవరైనా సహకరిస్తే అది వారైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరు సహకరించే దాని మీద చర్య తీసుకోవడానికి పోలీస్ స్టేషన్లో కేసు ఉంది. కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, వాళ్ళు తమ చర్య తీసుకుంటారు. ఇంతకు మించి నేను ఇంట్లో చెప్పగలిగింది ఏమి లేదు.